గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గురించి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటి? వాళ్ళ సక్సెస్ రేషియో అనేటువంటిది ఎగ్జామినేషన్స్‌లో ఏ విధంగా ఉంది అనేటువంటిది కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా ఆల్సో? యెస్ సార్. బేసిక్‌గా ఇప్పుడు రాజీవ్ సార్ చెప్పినట్టు కమింగ్ ఫ్రమ్ ఎ రూరల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ హావింగ్ ఎన్ ఎక్స్‌పెక్టేషన్ టు గెట్ ఇంటు దిస్ సివిల్ సర్వీసెస్. అంటే ఒక యాస్పిరేషన్ ఉంది. ఆ డ్రీమ్‌ని రియాలిటీలోకి ఎలా తీసుకొచ్చారు అనే దానిలో ఆయన పర్సనల్ జర్నీనే మనకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కింద చూడొచ్చు. బికాస్ ఆఫ్ కన్‌ఫైనింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ ఓన్ విలేజ్ అండ్ స్టడీయింగ్ దేర్ కొన్ని ఆపర్చునిటీస్ బయట మార్కెట్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ఆపర్చునిటీస్‌తో మనం ఉన్న సరౌండింగ్ ఏరియాలో ఆ లిమిటేషన్స్ అనేవి వచ్చినాయి. దానివల్ల కొంచెం టైం ఎక్కువ పట్టింది. దట్ టూ కాన్సిక్యూటివ్‌గా డిఫరెంట్ సెక్టర్స్, డిఫరెంట్ జాబ్స్‌ని క్రాక్ చేసుకుంటా వచ్చారు. బట్ అదే ఒక స్టూడెంట్‌కి ఇప్పుడు సేమ్ ఆయన చెప్పిన లైన్స్‌లోనే ఫోకస్ ఓరియెంటెడ్ ఉండాలి. ప్రాసెస్‌ని ట్రస్ట్ చేయాలి అని సార్ అన్నారు. ఏదైనా మన డ్రీమ్ అనుకోగానే ఫస్ట్ యూ హావ్ టు థింక్ బిగ్. స్టార్టింగ్ అనేది స్టార్ట్ స్మాల్ అండ్ స్కేల్ ఫాస్ట్. దట్ ఈస్ ద మేజర్ ప్రిన్సిపల్. థింకింగ్ బిగ్, స్టార్ట్ స్మాల్ అండ్ స్కేల్ ఫాస్ట్. దట్ ఈస్ వాట్ హీ ఫాలోడ్ అనేది ఇప్పుడు సార్ చెప్పిన కానోటేషన్‌లో నాకు అర్థమైంది. ఇప్పుడు వెదర్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ సో దట్ యూ కెన్ కమ్ హియర్ అండ్ హ్యావ్ యాక్సెస్ టు దట్ కోచింగ్ అనేది డిపెండ్స్ అపాన్ ద స్టాండర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అన్ ఆస్పిరెంట్ హ్యాస్. ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి రూరల్ ఏరియా నుంచి ఇప్పటిదాకా నా ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది? వెదర్ ఐ యామ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద హోల్ డైనమిక్స్ ఆఫ్ ఎగ్జామ్ ఆర్ నాట్ అనేది ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. లేదు నేను సెల్ఫ్ ప్రిపరేషన్గా నా అంతటా నేనే చదువుకొని సెల్ఫ్ లెర్నింగ్తో ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయగలనా లేదా అనేది మనకి మనం సార్ నటరాజ్ సార్ అన్నట్టు మన స్ట్రెంగ్తా కాదా, లేకపోతే అది మనకి వీక్నెస్గా టర్న్అవుట్ అవుతుందా, ఇన్ కేస్ నేను ఓన్గా చేస్తే నాకు ఎంత టైం పడుతుంది, ఇవన్నీ బేసిక్ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో బేసిక్గా ఏంటంటే నేచర్ ఆఫ్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆ సిలబస్ అనేది మనకి ప్రాపర్‌గా అర్థం చేసుకోగలుగుతున్నామా లేదా? సిలబస్ మీద ఫస్ట్ క్లారిటీ రావాలి. సిలబస్ అనేది ఒక ఇట్స్ లైక్ ఎ బీకన్ ఆఫ్ లైట్ అనమాట. ఇట్ షోస్ యూ ద డైరెక్షన్. ఎంతవరకు ఏది ఎంతవరకు మనకు గావాలి? ఎగ్జామ్ రిలవెంట్‌గా ఎంతవరకు నెసెసరీ? దానికి కావాల్సిన రిసోర్సెస్‌ని నేను మొబిలైజ్ చేసుకొని చదివితే నాకు స్వతహాగా ఇండిపెండెంట్‌గా నాకు అర్థమవుతుందా లేదా? అనేది ఫస్ట్ యాస్పెక్ట్. అది అర్థమవుతుంది అన్నాక